Hello all, welcome back to World of Technical Analysis. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి అసలు క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతాయో అవి తెలియాలి. ఈరోజు మనం క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ముఖ్యంగా గ్రీన్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, రెడ్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, అప్పర్ విక్ అంటే ఏంటిది, లోయర్ విక్ అంటే ఏంటి, క్యాండిల్ యొక్క రియల్ బాడీ అంటే ఏంటి, క్యాండిల్ యొక్క రేంజ్ అంటే ఏంటి, వీటి గురించి మనం తెలుసుకుందాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక 30 minutes క్యాండిల్ని తీసుకున్నాను. ఈ డ్యూరేషన్లో క్యాండిల్ 100 rupees వద్ద ఓపెన్ అయింది. మార్కెట్లో ఏదో సమ్ న్యూస్ వల్ల ప్రైస్ ఫాలో అవుతూ 75 rupees లోకి వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ ఏదో పాజిటివ్ న్యూస్ వల్ల ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ 175 rupees వరకు వచ్చి హై మేడ్ చేసింది. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగి 160 rupees వద్ద క్లోజ్ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఓపెన్ ప్రైస్కి క్లోజ్ ప్రైస్కి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది క్యాండిల్ యొక్క రియల్ బాడీ అవుతుంది. అలాగే క్యాండిల్ హై ప్రైస్ క్లోజ్ ప్రైస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకి అప్పర్ విక్ అవుతుంది. అలాగే ఓపెన్ ప్రైస్కి మరియు లో ప్రైస్కి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మీకు లోయర్ విక్ అవుతుంది. సో క్యాండిల్ యొక్క హై మరియు లో డిఫరెన్సెస్ ఏదైతే ఉందో అది క్యాండిల్ యొక్క రేంజ్ అవుతుంది. సేమ్ ఇలాగే రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అవుతుంది, బట్ ఓపెన్ ప్రైస్కి నెగటివ్గా. ఎగ్జాంపుల్ చూసుకుంటే క్యాండిల్ మనకి 100 rupees వద్ద స్టార్ట్ అయింది. సో 120 rupees హై మేడ్ చేసి ఏదో న్యూస్ వల్ల మళ్ళీ ఫాలో అవుతూ 30 rupees వరకు వెళ్ళింది. తిరిగి మనకి ఒక 50 rupees వద్ద క్లోజ్ అయింది. సో ఈ రెడ్ క్యాండిల్ కూడా సేమ్ ఓపెన్ మరియు క్లోజ్ ప్రైస్ ఏదైతే డిఫరెన్స్ ఉందో అది మనకి రియల్ బాడీ అవుతుంది. హైకి ఓపెన్ ప్రైస్కి డిఫరెన్స్ ఏదైతే ఉందో మనకి ఇది అప్పర్ విక్ అవుతుంది. లోకి మరియు క్లోజ్ ప్రైస్కి ఏదైతే డిఫరెన్స్ ఉందో అది మనకి లోయర్ విక్ అవుతుంది. క్యాండిల్ యొక్క రేంజ్ వచ్చేసరికి హై అండ్ లో మధ్య డిఫరెన్సెస్ని క్యాండిల్ యొక్క రేంజ్ అంటారు. సో ఈ విధంగా మనకి క్యాండిల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీరు ఒక క్యాండిల్ని తీసుకొని దాని యొక్క వాల్యూస్ని క్యాల్కులేట్ చేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.